అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలో చదువుకోవటానికి వెళ్ళిన విద్యార్థుల్లో భయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు క్యాంపస్ బయట చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళ క్యాంపస్కి వెళ్ళే పరిస్థితులే కనిపిస్తున్నాయి. డిపోర్టేషన్ భయంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ఆ పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్తున్నారు. నిజానికి అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళే వాళ్ళంతా కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. అయితే వాళ్ళపై కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి చాలామంది బయటకు వెళ్ళి కూడా జాబులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటంతో అమెరికాలో F1 వీసాలపై వెళ్ళిన విద్యార్థులంతా ఇప్పుడు బయట చేస్తున్న ఉద్యోగాలను వదులుకుంటూ ఉన్నారు. F1 వీసా ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్లో వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బయటకు వచ్చి రెస్టారెంట్లోను గ్యాస్ స్టేషన్స్లోను ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ డిపోర్టేషన్ వార్నింగ్ ఇవ్వడంతో డిపోర్టేషన్ భయంతో విద్యార్థులంతా మేము భవిష్యత్తును పణంగా పెట్టలేము, ఇక్కడ చదువుకోవాలని వచ్చాము, లక్షల రూపాయలు లోన్లు తీసుకున్నాం, లక్షల రూపాయలు అప్పులు చేసి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు బయటికి వెళ్ళి జాబులు చేస్తూ దొరికిపోతే ఇండియాకు పంపించేస్తే భవిష్యత్తు అగమయగోచరంగా మారిపోతుందనే భయంతో బయటకు వెళ్ళి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసుకుంటూ ఉన్నారు. దీంతో వాళ్ళపైన కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది, కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇండియా స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళేటప్పుడు అప్పో చేస్తారు, తెలిసిన వాళ్ళ దగ్గర లక్ష కూడా పెడుతుంటుంటారు, ఇతరత్ర లోన్లు తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని అమెరికాలో ఏదైనా యూనివర్సిటీలో చేరిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చులే, పార్ట్ టైం జాబ్ చేసుకోవడం ద్వారా ఎంఎస్ పూర్తి అయ్యే లోపు కొంత ఆర్థికంగా కూడా భరోసా ఉంటుంది అని ఎక్కువ మంది ఈ పార్ట్ టైం జాబులు చేస్తుంటారు. గ్యాస్ స్టేషన్స్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, ఇలా ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. అలా పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం ద్వారా అమెరికన్లకు ఎక్కువ నష్టం జరుగుతుందని ట్రంప్ భావిస్తున్నాడు. అందులో భాగంగా అలా ఎవరైతే చదువుకోవడానికి వచ్చి బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పంపించేస్తాము, వాళ్ళపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెబుతూ ఉండటంతో డిపోర్టేషన్ భయంతో పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్పడం ద్వారా ఇది భారత్ నుంచి అమెరికాకు వెళ్ళిన విద్యార్థులపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో ఇప్పుడు స్టూడెంట్స్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో భారత స్టూడెంట్స్కు పార్ట్ టైం జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయడం ద్వారా వాళ్ళపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి మళ్ళీ డబ్బులు పంపించాల్సిన అవసరం ఉండకుండా వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. అలాగే అమెరికాలో స్థిరపడిన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారి దగ్గర నుంచి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని పొందుతూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళు ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు బయటికి వెళ్ళి చేయడానికి అవకాశం లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కొంత భారం పడే అవకాశం ఉంటుంది. అలాగే అమెరికాలో ఉన్న తమ మిత్రులను, బంధువులను మళ్ళీ అక్కడ కూడా అప్పులాడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే భయాన్ని భారత విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని చదువుల కోసం అమెరికాకు వచ్చాం. F1 వీసా ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్లో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. ఒకవేళ అలా కాకుండా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే 20 గంటలు పనిచేయడం ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో బయటికి వెళ్ళి బయట పనిచేసి కొంత డబ్బులను సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో బయట పనిచేస్తున్న ఉద్యోగాలన్నిటికీ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్కువగా భారత విద్యార్థులే, భారతదేశం నుంచి వెళ్ళిన విద్యార్థులే ఎక్కువ మంది ఇలా బయటకు వెళ్ళి జాబులు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చైనా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళి జాబులు చేస్తూ ఉంటుంటారు. సో ఇప్పుడు వీళ్ళందరిపైన భారం పడుతుందని చెప్తున్నారు. అమెరికాలో ఉంటున్న భారత విద్యార్థులు ఏమనుకుంటూ ఉన్నారు, మీ అభిప్రాయాన్ని ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. దీనివల్ల మీకు కలుగుతున్న ఇబ్బంది ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వేలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి భారత్ నుంచి ప్రతి ఏటా కూడా వెళుతూ ఉంటారు. ఇప్పుడు క్రమక్రమంగా ప్రతి ఏటా కూడా భారత్ నుంచి అమెరికాకు
వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఎంఎస్ చేయడానికి వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. వీళ్ళంతా ఎక్కువ మంది వెళ్ళటం, ఆ ఎక్కువ మంది అమెరికాలో బయటికి వెళ్ళి క్యాంపస్లో కాకుండా బయటికి వెళ్ళి జాబులు చేయడం. కొంతమంది అయితే అక్కడ ఏదో చిన్న చితగా యూనివర్సిటీల్లో చేరి బయట కేవలం జాబులు చేయడానికే వెళ్తుంటుంటారు. యూనివర్సిటీలో వాళ్ళు చదువుకునేది తక్కువ, బయటికి వెళ్ళి కేవలం జాబులు చేయడానికి వెళ్ళే విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు. అందుకే బోగస్ యూనివర్సిటీలో చేరిన వాళ్ళందరినీ గతంలో పట్టుకుని వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని ఇంటికి పంపించేసిన దృశ్యాలు, ఘటనలు కూడా మనం చూసాం. సో వీటన్నిటిని అరికట్టడానికి ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ బయటకు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా F1 వీసాలపై అమెరికాకు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్లో కాకుండా బయట ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇప్పుడు భారత విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. ఎవరైతే నిజంగా చదువుకోవాలని వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా మేము క్యాంపస్కి వచ్చేస్తాం, మాకు భవిష్యత్తు ముఖ్యం, తాత్కాలికంగా ఇక్కడ వచ్చే ఈ కొన్ని పని గంటలు చేయడం ద్వారా వచ్చే డబ్బులు కాదు, మాకు భవిష్యత్తు ముఖ్యం కాబట్టి భవిష్యత్తును పనంగా పెట్టలేము, ఈ ఆర్డర్స్ను ఒబే చేస్తాము, మేము ఆ ఉద్యోగాలను వదిలేసి క్యాంపస్కి వెళ్ళిపోతామని చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఆ ఉద్యోగాలు చేయడానికే వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. ఆ తర్వాత ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు ఏదోటని ఎక్కువగా బయటికి వెళ్ళి పనిచేసే ఆ పని గంటలపైన ఆధారపడిన వాళ్ళు మాత్రం ఇప్పుడు చాలామంది ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ ఘటనపై, ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.